హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరా ఛానల్. ఆల్రెడీ నేను మీకు అందరికీ ట్రిగ్నోమెట్రీ బేసిక్స్, ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అండ్ ఐడెంటిటీస్ ఇవన్నీ నేను ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. ట్రిగ్నోమెట్రీ 10th క్లాస్ మ్యాథ్స్లో ట్రిగ్నోమెట్రీ 8.1 ఎక్సర్సైజ్ చేస్తున్నాము. సో ఫస్ట్ సమ్. సో ఇన్ డీటెయిల్గా క్వశ్చన్ చదివి మనం ఫస్ట్ డయాగ్రామ్ అయితే డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అంటే ఒక ట్రయాంగిల్ తీసుకోవాలి. అందులో 3 నేమ్స్ ఏంటంటే ఏబిసి. సో రైట్ యాంగిల్ ఎట్ బి అంటే మనం ఒక డయాగ్రామ్ తీసుకుని ఒక ట్రయాంగిల్ డయాగ్రామ్ తీసుకుంటున్నాం. ఫస్ట్ ఈ ట్రయాంగిల్లో ఏబిసి రైట్ యాంగిల్ అంటే 90 degrees ఉండేదాన్ని రైట్ యాంగిల్ అంటారు. అది ఎక్కడ ఉందంట? బి దగ్గర. సో రైట్ యాంగిల్ ఎట్ బి. సో ఇట్ ఈస్ 90 degrees. ఇది బి దగ్గర 90 degrees ఉందంటే ఇది ఏ యాంగిల్ అనుకోవాలి, ఇది సి యాంగిల్ అనుకోవాలి. సో ఏబి ఎంత మెజరింగ్ చేస్తే 24 centimeters అంట. నెక్స్ట్ బీసీ ఎంత ఇచ్చాడు? 7 centimeters ఇచ్చాడు. సో డిటర్మైన్ సైన్ ఏ కాస్ ఏ అండ్ సైన్ సి కాస్ సి. ఫస్ట్ ప్రాబ్లం సైన్ ఏ. సైన్ ఏ, సైన్కి ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ హైపోటెన్యూస్ తెలియాలి మనకి. నెక్స్ట్ ఇంకేం అడిగాడు? కాస్ ఏ ఫార్ములా ఏంటి? adjacent side by hypotenuse. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇందులో ఏకి సైన్ ఏ తీసుకున్నప్పుడు ఆపోజిట్ సైడ్ ఏదవుతుంది? బీసీ అవుతుంది. ఓకే, adjacent సైడ్ తీసుకున్నప్పుడు ఏబి అవుతుంది. కానీ మనకి ఇంకా ఇక్కడ హైపోటెన్యూస్ ఉంది, అది కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి బై పైథాగరస్ థీరం మనకి ఫార్ములా ఏం తెలుసు? hypotenuse square equals to side 1 whole square plus side 2 whole square. hypotenuse మనకు తెలీదు. side 1 ఎంత? 24 whole square. ఓకే, ప్లస్ 7 whole square. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 625 వస్తుంది. సో therefore hypotenuse equals to 25. సో మనకి ఇదేం తెలిసింది? దిస్ ఈజ్ 25 centimeters అని తెలిసింది. ఓకే, ఇప్పుడు మనకి హైపోటెన్యూస్ ఈక్వల్స్ టు 25. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ ఈ సైన్లో కాస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సైన్ ఏ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏకి ఆపోజిట్ సైడ్ ఏంటి? బీసీ. సో దట్ ఈక్వల్స్ టు 7 బై హైపోటెన్యూస్ 25. సో నెక్స్ట్ ఇంకేం అడిగాడు? కాస్ ఏ. కాస్ ఏ అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ అంటే 25. మరి ఎడ్జసెంట్ ఏకి యాంగిల్ ఏకి అడ్జసెంట్ అంటే ఏబి అవుతుంది. సో 24 centimeters. ఓకే, 24 centimeters. ఇది ఫస్ట్ది. సెకండ్ది సైన్ సి అండ్ కాస్ సి అడిగాడు. సో సైన్ సి అంటే మనకి ఫార్ములా అయితే సేమ్, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. కాస్ అంటే adjacent బై హైపోటెన్యూస్. ఇప్పుడు సైన్ సికి ఆపోజిట్ అంటే ఇప్పుడు సైన్ సి అంటే ఈ యాంగిల్ సి. ఇక్కడ సికి ఆపోజిట్ ఏంటి? ఇక్కడ ఏబి. సో ఏబి బై హైపోటెన్యూస్ అంటే ఏసి. దట్ ఈక్వల్స్ టు 24 బై 25. నెక్స్ట్ అడ్జసెంట్ ఏమవుతుంది? ఇప్పుడు సికి అడ్జసెంట్ బీసీ. సో బీసీ బై హైపోటెన్యూస్ అంటే ఏసీ. దట్ ఈక్వల్స్ టు 7 బై 25. సో ఫైనల్గా
sin A equals to 7/25, sin C equals to 24/25, cos A equals to 24/25, cos C equals to 7/25. These are the final answers for the first question. ఫస్ట్ మనం ఇచ్చిన వెంటనే ఒక 2 సైడ్స్ ఇచ్చాడు, ఒక యాంగిల్ ఇచ్చాడు. ఆ 2 సైడ్స్ బట్టి ఎయిదర్ యూజింగ్ పైథాగరస్ థీరం కానీ ఈ నెక్స్ట్ ఇంకా ప్రాబ్లమ్స్లో యాంగిల్స్ కూడా యూజ్ చేసుకుని సైడ్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఫస్ట్ 2 టైమ్స్ చదువుకుని దాని డయాగ్రామ్ అనేది వేసుకుంటే, లాజిక్ అర్థం చేసుకుంటే యూ కెన్ డూ ఎనీ ప్రాబ్లమ్ వెరీ ఈజీలీ. ఓకే, థ్యాంక్ యూ. ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఐ విల్ క్లారిఫై దట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.